మాట అనడం మంచిది కాకపోవచ్చు. కాకపోతే సిద్ధాంతిని కాబట్టి కొంత అనడానికి నాకు అవకాశం ఉన్నది అని నేనైతే అనుకుంటున్నాను. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వివాహము అయిన తొలినాళ్లలోనే సంతానం కోసం ప్రయత్నం చేయడం మంచిది. అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ, ఎన్టీఆర్ జిల్లా. నా పేరు దుర్గామల్లేశ్వరరావు, సిద్ధాంతిని. నేటి కాలంలో వివాహమైనటువంటి తొలినాళ్లలో అంటే సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఎవరు కూడా సంతానం కావాలని కోరుకోవడం లేదు. ఒక 3-4 సంవత్సరాల తర్వాత సంతానం అందితే చాలు అనుకొని ముందుకు వెళుతూ ఉన్నారు. కానీ మీరు చేసేటటువంటి మొదటి తప్పు అది. నేటి కాలంలో తినేటటువంటి తిండి అయి ఉండొచ్చు, పీల్చేటటువంటి గాలి అయి ఉండొచ్చు, మింగేటటువంటి మందు అయి ఉండొచ్చు. ఏదైనా కానీ మొత్తము కూడా మంచిది కాదు. కాబట్టి మీరు ఏదైతే సహజ సిద్ధంగా సంతానాన్ని కలగాలి అనుకుంటారో, భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ మాట అనడం మంచిది కాకపోవచ్చు. కాకపోతే సిద్ధాంతిని కాబట్టి కొంత అనడానికి నాకు అవకాశం ఉన్నది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేటి కాలంలో పిల్లలు ఎలా ఉన్నారు అంటే, పిల్లలనే కాదు కొంత వయసు రీత్యా వివాహము లేటుగా చేసుకున్న వారు కూడా వారిది కూడా అదే పరిస్థితి. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వివాహము అయిన తొలినాళ్లలోనే సంతానం కోసం ప్రయత్నం చేయడం మంచిది. కాకపోతే ఇలాగ సంతానం వద్దు అనుకున్న వాళ్ళు 10-15 సంవత్సరాలు వివాహమై సమయం ఉన్నప్పటికీ కూడా వివాహం తర్వాత కూడా పిల్లలు కలగకుండా ఎంతో ఇబ్బందులు పడుకుంటూ, పిల్లలు పుట్టిన వారికి పిల్లలు పుట్టించేటటువంటి హాస్పిటళ్ళని ఎన్నో రకాల హాస్పిటల్స్ రావడము, లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేయడము, దానిలో సఫలం ఎంతో, విఫలం ఎంతో తెలియని పరిస్థితులు ఉండడం లాంటివి చూస్తున్నారు. కాబట్టి వివాహము అయిన తొలినాళ్లలోనే సంతానం కోసం ప్రయత్నం చేసి చక్కటి సంతానాన్ని కనడం అనేది మంచిది. ఒకవేళ చక్కగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సంతానం కలగటం లేదు, ఏదో ఇబ్బంది ఉన్నది అని అనుకున్నవారు, జాతకపరంగా ఏదైనా సమస్య ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి అనుకున్నవారు మా యొక్క మొబైల్ నంబర్ 9494962192ని సంప్రదించండి.